Hi friends, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న Realme X3 అండ్ Realme X3 Super ఈ రోజు అయితే లాంచ్ అయిపోయినాయి. ఈరోజు వీడియోలో ఈ రెండు ఫోన్స్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అండ్ అదే విధంగా ఈ ప్రైస్ పాయింట్లో ఇవి మనకు వర్తా కాదనేది కూడా చూద్దాం. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి ఉంటే ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ రెండు ఫోన్స్ కూడా మనకు ఆల్మోస్ట్ సిమిలర్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో కెమెరాస్ దగ్గర చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనము Realme X3 Super Zoom గురించి మాట్లాడదాము. సో దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇది మనకు 6.6 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. IPS LCD ప్యానెల్, ఇది పంచువల్ కెమెరా ఉంటుంది, మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. కాకపోతే IPS AMOLED ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేది. నెక్స్ట్ మనం హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ లో మనకు స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ అయితే ఉంది. ఇది మనకు లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, OnePlus 7T. సో ఈ సిరీస్ ఫోన్స్ లో అయితే మనం ఈ ప్రాసెసర్ అయితే చూసాము. సో ఇది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇప్పుడు చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ 865 వచ్చింది, కానీ దీనికన్నా ముందు మనకు స్నాప్డ్రాగన్ 855 ప్లస్ అయితే ఉండే. సో ఇవి కూడా మనకు మంచి పవర్ఫుల్ ప్రాసెసర్స్ అనేది చెప్పొచ్చు. సో గేమింగ్ కి అండ్ హెవీ యూసేజ్ కి ఈ ప్రాసెసర్స్ అయితే మనకు బాగానే ఉంటాయి, ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ అయితే ఉంది. UFS 3.0 స్టోరేజ్ తో వస్తుంది. సో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే కూడా మనకు ఫాస్ట్ వే యూస్ చేస్తారని చెప్పొచ్చు. అండ్ ఇందులో మనకు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఉంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 10 తోనే వస్తుంది, Realme UI తోని. నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే దీంట్లో 4200 mAh బ్యాటరీ ఉంది. ఇది మనకు 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోనైతే వస్తుంది. అండ్ వీళ్ళు చెప్పిన ప్రకారం 55 మినిట్స్ లో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుందని చెప్తున్నారు. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం కెమెరాస్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. ప్రైమరీ సెన్సార్ చూసుకుంటే 64 మెగాపిక్సెల్ ది Samsung GW1 సెన్సార్ f1.8 అపర్చర్ తో వస్తుంది. అండ్ ఇంకొకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. అండ్ ఇంకొక 8 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉంది. సో ఈ పెరిస్కోప్ లెన్స్ ని యూజ్ చేసుకొని మనం 5x ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు అండ్ 60x డిజిటల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. సో ఆప్టికల్ జూమ్ చేసినప్పుడు మనం 5x వరకు చేసినా కూడా మనకు క్వాలిటీ అయితే లాస్ అవ్వదు. మనకు క్వాలిటీ అనేది నార్మల్ గా తీస్తే ఎలా ఉందో మనం 5x జూమ్ చేసి తీసినా కూడా క్వాలిటీ అనేది అదే విధంగా ఉంటుంది. కాకపోతే మనం డిజిటల్ జూమ్ చేసినప్పుడు మాత్రం మనకు క్వాలిటీ అయితే పోతుంది. డిజిటల్ జూమ్ అంటే ఏం లేదు, సో ఇమేజ్ ని క్రాప్ చేసి జూమ్ చేసి అయితే చూపిస్తారు. అండ్ కెమెరాలో చూసుకుంటే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో స్టేరీ మోడ్ అని చెప్పేసి, నైట్ మోడ్ 4.0 అని చెప్పేసి, సో వీళ్ళు నైట్ మోడ్ అయితే కొంచెం ఎక్కువగా ఫోకస్ అయితే చేశారు, నైట్ ఫోటోగ్రఫీని. సో నైట్ ఫోటోగ్రఫీ ఎవరికైతే ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకు డ్యూయల్ పంచువల్ కెమెరా అయితే ఉంది. ఒకటి 32 మెగాపిక్సెల్ సెన్సార్, సోనీ IMX616 సెన్సార్ ఇది. అండ్ ఇంకొకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. సో మనకు వైడ్ గా షార్ట్స్ అయితే తీయవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకు Realme X3 Super Zoom యొక్క స్పెసిఫికేషన్స్. ఇప్పుడు మనం Realme X3 చూసుకున్నట్లయితే సో మనకు స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, కానీ మనకు కెమెరాస్ ఒక్కటి కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో మనం ఫ్రంట్ చూసుకుంటే మనకు Realme X3 Super Zoom లో 32+8 ఉంది కదా, ఇక్కడ చూసుకుంటే మనకు 16+8 అయితే ఉంటుంది ఫ్రంట్ కెమెరా చూసుకుంటే. అండ్ రేర్ కెమెరాలో చూసుకుంటే అక్కడ మనకు పెరిస్కోపిక్ లెన్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూసుకుంటే మనకు టెలిఫోటోక్ లెన్స్ అయితే ఉంటుంది. సో మనకు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ సేమ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ సేమ్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మైక్రోషాట్ లెన్స్ సేమ్ ఉంటుంది. కాకపోతే ఇంకొక 8 మెగాపిక్సెల్ టెలిఫోటోక్ లెన్స్ అయితే యాడ్ అవుతుంది. సో ఇదొక డిఫరెన్స్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. సో మిగతా అన్ని స్పెసిఫికేషన్స్ కూడా మనకైతే సేమ్ అని చెప్పొచ్చు. ఫైనల్ గా ప్రైసింగ్ చూసుకున్నట్లయితే మనము Realme X3 చూసుకుంటే బేస్ వేరియంట్ మనకు 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 24,999 ఉంది. అండ్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 25,999 ఉంది. సో 25,000 పరంగా చూసుకుంటే ఓకే అని చెప్పొచ్చు, మరి ఎక్సలెంట్ అయితే ఏమీ కాదు. ఎందుకంటే ఇదే బడ్జెట్ లో మనకు Redmi k20 Pro కూడా ఉంది, 23,500 అయితే మనకు ఆఫర్స్ అయితే వచ్చింది. సో దాంట్లో మనకి ఇంకా AMOLED డిస్ప్లే ఉంటుంది, ఫుల్ వ్యూ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ వస్తుంది, 3.5mm జాక్ ఉంటుంది. సో డిజైనింగ్ కూడా మనకి అది కొంచెం బెటర్ అయితే ఉంటుంది. అండ్ k20 Pro లో చూసుకుంటే మనకు సోనీ IMX586 సెన్సార్ ఉంది. సో దీంట్లో చూసుకుంటే మనకు సామ్సంగ్ సెన్సార్. సో సామ్సంగ్ తో కంపేర్ చేస్తే సోనీ సెన్సార్ కొంచెం బెటర్ ఉంటుందని చెప్పొచ్చు. సో కొన్ని ఫీచర్స్ అంటే ఇంకా బెటర్ అయితే ఉన్నాయి. సో దీంట్లో చూసుకుంటే మనకు 3.5mm జాక్ అయితే లేదు, ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ డిస్ప్లే కూడా 120 Hz రిఫ్రెష్
రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు, ఇది ఒక మంచి విషయమే. కాకపోతే AMOLED ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ అయితే ఉండేది. సో దీంట్లో మనకి AMOLED డిస్ప్లే కూడా లేదు. సో కొంచెం చిన్న ఇంప్రూవ్మెంట్స్ చేసి అయితే తీసుకొచ్చారు. సో ఒకవేళ Redmi K20 Pro ప్రైస్ మనకు పెరిగితే, సో మనకు అబౌట్ 25,000 వెళ్తే అప్పుడు మనం దీన్ని 25,000 అండర్లో కన్సిడర్ అయితే చేయవచ్చు. కానీ సో ప్రజెంట్ చూసుకుంటే బేస్ వేరియంట్ ఓకే, కానీ సో మరి అంత ఎక్సలెంట్ డీల్ అయితే ఏమీ కాదు. అదే మనం నెక్స్ట్ Realme X3 Super గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కూడా మనకు 2 వేరియంట్స్లో అయితే వస్తుంది. ఒకటి చూసుకుంటే 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ 28,000లో, అండ్ ఇంకొకటి 12GB RAM 256GB స్టోరేజ్ మనకు 33,000లో ఉంది. సో 12GB RAM ఒక ఫోన్లో ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు. సో మనం సిస్టమ్ ల్యాప్టాప్లో చూసుకుంటేనే 8GB మనకు సరిపోతుంది. ఫోన్లో అంతంత పెద్ద పనులు మనం ఏం చేస్తాం నాకైతే అర్థం కావట్లేదు. సో నన్ను అడిగితే Realme X3 Zoom అయితే మీరు అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు చూసుకుంటే మనం 30,000 ఆ రేంజ్ పెడుతున్నాం, 28,000 to 30,000 రేంజ్లో చూసుకుంటే ఇంకొన్ని రోజుల్లో మనకు స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో ఫోన్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు స్నాప్డ్రాగన్ లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ 855 ప్రాసెసర్కి 28-30,000 అంటే అంత కరెక్ట్ అయితే కాదు. సో ఓవరాల్గా చూసుకుంటే Realme X3 బేస్ వేరియంట్ అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే మిగతా ఫోన్స్ అన్ని కూడా నాకు అంత కరెక్ట్ అయితే అనిపించలేదు. సో మీ ఒపీనియన్స్ ఏంటి 2 ఫోన్స్ గురించి కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ మన ఛానల్కి వచ్చుంటే ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.